ఈ మూవీ రివ్యూ నైట్ చెప్పా కానీ సెకండ్ హాఫ్లో ఆడియో క్లమ్జీ అయింది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మార్నింగ్ చూసా. 7/J ది డార్క్ స్టోరీ. ఇందులో సోనియా అగర్వాల్ నటించారు. సోనియా అగర్వాల్ 7G బృందావనం కాలనీ ఎంత ట్రెండింగో తెలుసు కదా, అందుకే అందులో ఉన్న నేమే 7G అని పెట్టారు. ఈ మూవీ 2 hours 18 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇది తమిళ్ హర్రర్ మూవీ. ఇది తెలుగులోనైతే స్ట్రీమ్ అవుతుంది. మూవీ స్టోరీలోకి వెళ్తే ఇద్దరు కపుల్స్ కలిసి ఒక ఫ్లాట్ ని తీసుకుంటారు. వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు. ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఆఫీస్ లో ఉండే వాళ్ళకి పార్టీ ఇస్తాడు. అప్పుడు హీరో అంటే ఇష్టం ఉన్న ఒక అమ్మాయి అయితే వీళ్ళ ఇద్దరిని కపుల్స్ ని అయితే చూడలేక వారిద్దరి మీద చేతబడి చేస్తుంది. హీరోని దక్కించుకుందామని ఒక బొమ్మని ఇంట్లో పెడుతుంది. హీరో ట్రైనింగ్ కి అవుట్ ఆఫ్ ద స్టేషన్ వెళ్ళిపోతాడు. అప్పుడు నిజమైన దయ్యం వస్తుంది. ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంట్లో ఏదో ఉంది, రాహుల్ ఎవరితో మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటుంది. హీరోయిన్ ని దయ్యం చంపుదాం అనుకుంటుంది. అప్పుడు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఆపుతారు. అప్పుడు మంజు స్టోరీ చెబుతుంది. ఫ్లాట్ కోసం తల్లి కొడుకుని చంపుతాడు వాళ్ళ అన్న. తర్వాత దయ్యం అవుతుంది. దయ్యం వెళ్ళిపోయిందా, ఆ ఫ్లాట్ ఎవరిది, ఆ దయ్యం ఎందుకు వచ్చింది అనేది స్టోరీ రొటీన్ స్టోరీ. బట్ ఇది ఇల్లు, ఫామ్ హౌస్ ప్లేస్ లోనైతే ఫ్లాట్ అయితే పెట్టారు. ఫ్లాట్ అంటే బిల్డింగ్ లో ఒక రూమ్. ఈ మూవీ ఓకే పర్లేదు. ఇందులో సోనియా అగర్వాల్ దయ్యంగా నటించారు. ఇది చిన్న హర్రర్ మూవీ, రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే బోరింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు అనిపించింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. 2 సాంగ్స్ అయితే చిన్నగా ఇబ్బంది పెడుతుంది, అది స్కిప్ చేసి అయితే చూడొచ్చు. ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.